ఏపీలో ఆగస్టు 15న ఉచిత బస్సులు అయితే స్టార్ట్ కాబోతున్నాయి. మరి ఏ విధంగా ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. సార్, ఉచిత బస్సులు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు ఏపీ ప్రజలైతే. ఇప్పుడు ఫైనల్గా ఈ ఉచిత బస్సుల స్కీమ్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో మరి ఆగస్టు 15 నుంచి ఏ విధంగా ఉండబోతుంది? యాక్చువల్గా ఇది మాట్లాడుకుంటే ఏదో కూటమి ప్రభుత్వం గురించి సెల్ఫ్ డబ్బా కుట్టినట్టు ఉంటుందేమో కానీ ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఒకవైపు కంపెనీస్ వస్తాయంటున్నారు, ఓకే, ఒకవైపు ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రతిపక్షం లేకుండా కూడా అయిపోయింది. ప్రతిపక్షం ఉన్నా కూడా అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించే ప్రతిపక్షం లేదు, అసలు ప్రతిపక్ష హోదానే లేదు. పోనీ బయట రోడ్డు మీదకి వచ్చి భారీగా ధర్నాలు చేసి ఇలా చేయట్లేదు అలా చేయట్లేదు చేస్తారంటే నాయకుడు లేకుండానే ధర్నాలు జరుగుతుంటాయి. నాయకుడు అనేది కూడా ముందు నుంచి నడిపిస్తే కదా వెనక కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఓటర్లు కానీ ముందుకు వస్తారు, లేదు. సో ఇప్పుడు వీళ్ళు ఇలా ఒక్కటి చేస్తుంటే సోషల్ మీడియా వేదికగా వాళ్ళు యాంటీగా బురద జల్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అది ఇక్కడ ఒకటి గమనించుకోవాలి, ఏదైతే సూపర్ 6 అనుకున్నదో ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేస్తుంది. మొన్న తల్లికి దీవెన అన్నారు, వీళ్ళేమిస్తారులే బొంగిస్తారు, మేమైతే నీకు 15 నీకు 15 15 పద అనుకునే చెప్పారు. 15 15 అంటారు వాళ్ళు. అంతకన్నా ఎక్కువగా వీళ్ళు వాళ్ళ 39 లక్షల మంది విద్యార్థులకే లబ్ధి చేకూరిస్తే వీళ్ళు 64 లక్షల మంది విద్యార్థులకి లబ్ధి చేకూర్చారు. నోరు సైలెంట్ అయిపోయింది. ఇకపోతే రీసెంట్గా రైతు బంధు ఏదైతే ఉందో, అదే తెలంగాణ రైతు బంధు, అక్కడ ఏదో నాకు సరిగ్గా పేరు గుర్తులేదు, అది ఎప్పుడైతే అది ఇచ్చారో ఎలా ఇచ్చారో చూడండి ఒక్కసారి మీరు అది గమనించి. అంటే ఇక్కడ నేను సెల్ఫ్ డబ్బా కొట్టినట్టు ఉండకూడదు కాబట్టి నేను చెప్తున్నాను ఇది. ఇదే గత ప్రభుత్వ హయాంలో ఏదైనా బటన్ నొక్కాలంటే, జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కాలంటే పెద్ద టెంట్లు కటౌట్లు కట్టేసి పెద్ద పెద్ద ఎయిర్ కూలర్లు పెట్టేసి వాళ్ళ ఎండల్లో మగ్గుతుంటే వాళ్ళకి ఫ్యాన్లు పెట్టి అది దానికి ఎంత ఖర్చు, ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు అని ఖర్చు రాసి నానా రభస చేసి ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసేలాగా చేసేవారు. మొన్న రీసెంట్గా ఈ రైతులకి ఏదైతే జమ చేశారో దానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ఆ వేదిక ఎలాగుంది మీరు ఒకసారి గుర్తెచ్చుకోండి. ఓపెన్ ప్లేస్, మండు టెండ, చుట్టూ రైతులు, వాళ్ళు కూడా ఎక్కడ సామ్యం లేదు. పోనీ అధినాయకుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కదా, ఈయనకేమైనా గొడుగు పట్టారంటే ఈయనకి లేదు. మధ్యలో ఒక నులక మంచం వేసి దాని మీద కూర్చోబెట్టారు. మధ్యలో చిన్న పోడియం పెట్టి అక్కడ నిలబడి మాట్లాడేదే చేశారు. అంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు. ఆయన కాన్వాయ్ వచ్చి అక్కడ ఆగింది, చుట్టూ జనాలు ఉన్నారు, మీకు ఇది చేస్తున్నాం అని చెప్పి. పైగా ఆయన వయసు ఎంత, 74 75. టెంట్ ఉందా, పక్కన కూలర్ ఉందా, గొడుగు పట్టేవాడు ఉన్నాడా, మాట్లాడితే తుడుచుకోవడానికి కర్చీఫ్ ఇచ్చేవాడు ఉన్నాడా, లేదే. సాదా సీదాగా ఖర్చు లేకుండా దీన్ని కూడా, అంటే అది అక్కడ గొప్ప విషయం. అనేది ఆల్రెడీ అసలే రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, ఉద్యోగులకి జీతాలు ఇచ్చే పరిస్థితులు లేదు, రిటైర్డ్ ఉద్యోగులకి పెన్షన్లు ఇచ్చే పరిస్థితులు లేదు అన్న పరిస్థితిని పథకాలు ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసే స్థాయికి వచ్చినప్పుడు ప్రతి రూపాయి కూడా విలువైందే కదా. అవును. ఇప్పుడు ఒక టెంట్ వేశారు, ఇంక ఊదర కొట్టడం, అన్నొస్తున్నాడు అంటే అక్కడ నుంచి బస్సులు, ఎక్కడ మరి ఏంటి, జనాలు సొంతంగా వచ్చిన జనాలు కాదు కదా, బస్సుల్లో రప్పించాలి. ఒక లైన్ ఆర్టీసీ బస్సులను క్యాన్సిల్ చేసేసి స్పెషల్ అని పెట్టి అక్కడ ఆర్టీసీ ఉద్యోగుల దుర్వినియోగం, ఆర్టీసీ బస్సులు దుర్వినియోగం, పెట్రోలు డీజిల్, వాళ్ళకి మళ్ళీ వచ్చిన వాళ్ళకి ప్యాకెట్లు పైసలు. అమ్మా ఎక్కండి మా మగవాళ్ళకైతే 300, ఆడవాళ్ళకైతే 200. నేను చూశాను, ఇది నేను విన్నాను, నేను చూశాను. ఇప్పుడు అదేది లేదు. అక్కడ మహా అయితే ఒక 60-70 మంది ఉన్నారు రైతులు అంతే. ఎందుకు ఊదర కొట్టడం లేదు, కటౌట్లు లేవు, షామియాన్లు లేవు, పెద్ద పెద్ద కూలర్లు లేవు. వాళ్ళందరూ వస్తున్నారు కదా, దారి పొడవునా చెట్లు నరికేయడం లేదు, వస్తున్నారు చెప్పి బారికేడ్లు పెట్టేయడం లేదు. వాళ్ళందరికీ పోలీసులు అందరికి పెట్టేసి ఆ జడ్కాట్ సెక్యూరిటీ సరిపోదన్నట్టుగా పోలీసులు పెట్టి వాళ్ళకి టీఏ-డిఏలు ఇవ్వడం లేదు. ఎంత ఖర్చు చూడండి. కనీసం ఒక 30 నుంచి 40 లక్షల ఖర్చు తక్కువలో నేను చెప్పి, మధ్యలో ఈ కాంట్రాక్టులు వాళ్ళ ఆమ్యామ్యం ఉంటాయిలేండి, అది వేరే విషయం. అది మరి ఇంకా అది లెక్కేస్తే ఇంకా ఎక్కువ అవుతుంది. అవేవీ లేకుండా మండు టెండలో ఒక 50-60 మంది రైతులను పిలిపించి వాళ్ళలో వీళ్ళకి చెక్కు వీళ్ళకి ఇది ఇచ్చా మీ జమ చేస్తున్నాం అని చెప్పారు. అంతకంటే గొప్ప కార్యక్రమం ఏముంటుంది చెప్పండి. సరే, దాని గురించి ఎవరైనా మాట్లాడారా? ఏమిచ్చారులే అని అన్నారా? ఎందుకు అనలేపారు? బెస్ట్ ఎగ్జాంపుల్
పథకంగా డబ్బులు ఇవ్వడంతో కాకుండా ఖర్చు లేకుండా ఇచ్చారు. ఇప్పుడు రేపు 15 ఆగస్టు నుంచి వాళ్ళకి ఉచిత బస్సు ఏదైతే మహిళలకు అనుకున్నారో అది కూడా ఉంది. రేపు పొద్దున మహిళలకి ఖాతా అకౌంట్లో 1500 ఏదో ప్రతి మహిళకి కూడా ఉంది. అది కూడా చేస్తారు. ముందు రెవెన్యూ జనరేట్ అవ్వాలి. ఊరికే అయినా ఎందుకు ఇవ్వాలి చెప్పండి? ఉచితంగా ఎందుకు ఇవ్వాలండి? సరే ఇచ్చారు, ఇస్తున్నారు. అది కూడా సిటీ బస్సులు లేదా పల్లి వెలుగులు, ఎక్స్ప్రెస్ వరకు చాలు. ఇంకా మెట్రోలు, గిట్రోలు, లగ్జరీలు, ఏసీ బస్సులు, వాల్వోలు ఇవన్నీ అనవసరం కదా. సో వాటికి కొన్ని లేదు. బట్ ఇంకా కొన్ని మెట్రోలు కూడా ఇచ్చినట్టున్నారు. నాకైతే ఓన్లీ ఫ్రీ బస్సులు దీనికే ఇవ్వాలి. ఎందుకు? విద్యార్థులకి, ఉద్యోగం చేసుకున్న మహిళలకి, కూలీనాలి చేసుకున్న మహిళలకి అవసరం. రెగ్యులర్గా తిరిగేవారికి. తెలంగాణలో ఏదైతే ఈ ఉచిత బస్సు స్కీమ్ తీసుకొచ్చారో అదేవిధంగా ఇతర కొన్ని రాష్ట్రాల్లో కూడా తీసుకొచ్చారో అక్కడ స్టేట్ వరకు అయితే తీసుకురావడం జరిగింది. కానీ ఇప్పుడు ఏపీలో ఓన్లీ జిల్లాల వరకు, అంటే ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉమ్మడి జిల్లాల వరకే అని చెప్పేసి వింటూ ఉన్నాము. దీని గురించి మీరేమంటారు? లేదు, నేనైతే అలా వినలేదు. రాష్ట్ర వ్యాప్తం వరకు కూడా విన్నా. అదే మీరు ఉమ్మడి జిల్లాల వరకు అంటున్నారు. నేను ఈ వార్త విన్నాను. బట్ ఇందాక ఇచ్చిన ఒక ఆర్టికల్లో ఏం చదివానంటే ఉమ్మడి మొత్తం స్టేట్ మొత్తంకి ఉంది. కాకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల కొండ మీదకి వెళ్ళాలనుకున్నాను, అటువంటి బస్సులకి ఫ్రీ లేదు. ఓకే. దేవాలయ దర్శనాలకు వెళ్ళే బస్సులు ఉంటాయి, వాటికి లేదు. అలా కాకుండా అంతర్జిల్లాలు కొన్ని స్పెషల్ బస్సులు వేస్తాడు, అటువంటి వాటికి లేవు. ఒకవేళ ఇప్పుడు కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఉత్తరాంధ్ర ఉందండి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 ఉమ్మడి జిల్లాలు ఇప్పుడు 6 అయిపోయాయి 3 జిల్లాలు. అది విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం బార్డర్ వరకు కూడా కొన్నిసార్లు బిజీ టైంలో ఆర్డినరీ బస్సులు వేసి నడిపిస్తూ ఉంటాడు సంక్రాంతికి అలాంటి వాటికి. సో అలాంటప్పుడు అలాంటిది ఎక్కొచ్చు. అలా కాకుండా కొంచెం లగ్జరీస్ గా ఉండి సింగిల్ సీట్ పుష్ బ్యాక్ చైర్స్ ఉంటాయి చూసారా, వాటికి మళ్ళీ ఇవ్వడన్నారు. అంతేగాని ఉమ్మడి జిల్లా వరకు అయితే నేను విన్నాను. బట్ అదైతే లేదు, ఇక్కడలాగే రాష్ట్ర వ్యాప్తంగానే ఉంది. చూద్దాం మరి. ఒకవేళ ఆ ఉమ్మడి జిల్లా వరకు ఇస్తే మంచిదే, ఇంకా మంచిది, అది కూడా మంచిదే. ఎందుకంటే రోజు అవసరమైన వాడికి అది ఉపయోగం అండి. ఎప్పుడో వెళ్ళే వాళ్ళకి ఎందుకండి? ఇప్పుడు మొన్న తెలంగాణలో కూడా ఫస్ట్ ఉచిత పథకం పెట్టగానే గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి తెలుసా? ఇదే సోషల్ మీడియా వేదికగా వైరల్ అయింది. ఊరికే ఓల్డ్ సిటీకి వెళ్తున్నా, ఊరికే ఉచితం ఉందా లేదని చెప్పి చెక్ చేసుకోవడానికి ఫ్యామిలీ అంతా బట్టల షాపులకు వెళ్ళడం, కొనేది కాదు ఉచిగా తిరగడానికి తీసుకెళ్తాడా లేదా, అవుతుందా లేదా, ఇది ఇంప్లిమెంట్ అవుతుందా, వాడు క్వశ్చన్ చేస్తున్నాడా అనేలాగా కొంతమంది ఊరికే సరదాగా తిరిగారు స్టార్టింగ్ లో. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కంట్రోల్ అయిపోయారు. సో స్టార్టింగ్ లో ఆ మాత్రం ఉంటుంది. సో ఉమ్మడి జిల్లా వరకు ఇస్తే ఎవరైతే ఉద్యోగాల మీద రెగ్యులర్ గా తిరుగుతుంటారో వాళ్ళకి ఉపయోగం కదా. ఎప్పుడో చుట్టం చూపుకే మా అమ్మకు బాగోలేదు వెళ్తాను, నాన్నకు బాగోలేదు వెళ్తాను అనుకున్న వాళ్ళకి కూడా ఫ్రీ అవసరం లేదండి. మిస్యూజే. ఇప్పటికే కష్టాల్లో ఉంది, నష్టాల్లో ఉంది, అది మళ్ళీ మన మీదకే కదా బర్డెన్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫ్రీ, భార్య భర్తలో భార్యకి వచ్చిందండి ఫ్రీ, భర్తకు లేదండి. భార్యకి ఏమో ఇచ్చాడు కదా ఫ్రీ అనుకుంటే ఇక్కడ నష్టం వస్తుంది కాబట్టి ఏం చేస్తాడు, రేట్లు పెరుగుతాయి. మన భరించేది భర్త కదా. అంటే పరోక్షంగా నువ్వు లబ్ధి పొందుతున్నావు ఉచిత బస్సు, మరొక విధంగా భర్త ద్వారా గవర్నమెంట్ తీసుకుంటుందా లేదా? అదే ఎట్లా రూపాయి ఇస్తుంది అట్లా రూపాయి తీసుకుంటే లాభం ఏంటి? అదే అందరికి అవసరమైన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళకి లేకపోతే అందరికీ అదే రేట్లు ఉంటాయి. రేట్లు పెరగవు, బాగుంటుంది, కంఫర్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఏమైంది తెలంగాణలో నేను బాగా గమనించింది ఏంటంటే ఎప్పుడైతే ఫ్రీ పెట్టాడో బస్ స్టాప్ లో తప్ప ఇంకెక్కడ ఆడవాళ్ళు గట్రా చేయబెత్త ఆపట్లేదు వాడు. ఎందుకు ఫ్రీ సర్వీస్ కదా అన్న ఫీలింగ్ లోకి వెళ్ళిపోయాడు. ఒకసారి ఇలాగే దిల్షునగర్ దగ్గర ఎక్కడ ఒక కండక్టర్ డైరెక్ట్ గా ఒక సోషల్ మీడియా అడిగితే నష్టాల్లో ఉంది, ఇబ్బంది పడుతుందండి, మళ్ళీ అది మన మీదే పడుతుంది, మాకే సరిగ్గా జీతాలు ఇవ్వట్లేదు అని మేము బాధపడుతుంటాం, మళ్ళీ ఇదొకటి పెట్టారు. మరి అంతే, మరి టైంకి రావాలి, బస్ స్టాండ్లో నిలబడాలి, మరి మాకు బోల్డ్ వర్క్ ఉంటాయి, రోజుకు 4 సర్వీసులు ఈ ట్రాఫిక్లో ఎలా తిరుగుతామని చెప్పి ఆయన కొంచెం రుబాబుగానే సమాధానం ఇచ్చాడు ఆ కండక్టర్. అంటే ఆయన ఫ్రస్ట్రేషన్ అయింది. అరే ఇంత కష్టపడుతున్నాం మళ్ళీ ఫ్రీ అంటే మాకు పెరగాల్సింది పెరగదు కదా అని ఒక ఇది ఉంటుంది కదా. సో అందుకు అన్ని రకాలుగా ఆలోచించి కమిటీ వేసి ఒక నిర్ణయం తీసుకొని ఉమ్మడి జిల్లా వరకు ఇవ్వాలా, రాష్ట్రం మొత్తం మీదకి ఇవ్వాలని కూడా ఒక ఆలోచన ఉంది. చూద్దాం 15వ తేదీని ఏం ప్రకటిస్తారో, ఏ విధంగా రిబ్బన్ కట్ చేస్తారో ఆ రోజు వరకు మనం వెయిట్ చేస్తుంది. బట్ కుదిస్తే మంచిదే, నష్టాల్లోకి వెళ్ళదు. థ్యాంక్ యూ సార్.